వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి చూస్తున్నారు కదండి, ప్రెజెంట్ వచ్చైతే మగనాలి వాటర్ ఫాల్ కి అయితే ఈరోజు రీచ్ అవ్వడం జరిగిందండి. వాటర్ ఫాల్స్ విజువల్స్ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ గా ఉంది. ఇక్కడ ప్రెజెంట్ ఏంటంటే ఇది వచ్చి మనకి మన్యం జిల్లా పార్వతీపురం గుమ్మలక్ష్మీపురం మండలం ప్రాంతంలో అయితే పరిధిలో అయితే ఇది ఉందండి. ఇది చెప్పాలంటే మన మన్యం జిల్లా పార్వతీపురం మరి జిల్లాలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్ అని చెప్పుకోవచ్చండి. దీన్నే కానీ ప్రభుత్వం కొంచెం సహకారం అందించి ఇంకా కొంచెం ప్రోత్సహిస్తే మాత్రం దీన్ని డెవలప్మెంట్ అనేది చేయగలిగితే మాత్రం ఇది నెంబర్ 1 స్థాయిలో ఉండే వాటర్ ఫాల్ గా మనమైతే పరిగణించవచ్చు దీన్ని. మరి చూడండి, ఈ జలపాతం విజువల్స్ అంతా కూడా చాలా బాగున్నాయండి. సుమారుగా మాది వచ్చి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే మీ అందరికి కూడా మా విలేజ్ నేమ్ అయితే చెప్పడం జరిగిందండి. మా కొట్టు గ్రామం నుంచి కొమరాడ మండలం ప్రాంతం నుంచి అయితే ఈ ప్లేస్కి వచ్చేసి నేనైతే 50 కిలోమీటర్స్ అయితే వెహికల్ తో ప్రయాణం అయితే చేయడం జరిగిందండి. ఈ అద్భుతమైనటువంటి విజువల్ చూసేసరికి వచ్చినటువంటి భారం అంతా కూడా మర్చిపోయాను. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ దంచి కొట్టే ఎండల్లో ఇలాంటి అద్భుతమైనటువంటి కూలింగ్ ప్లేస్కి వచ్చేసరికి మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉందండి. ఈ రోజు అయితే మరి సండే కావడం ద్వారా నేనైతే ఈ సాయంత్రం అయితే ఈ ప్లేస్కి అయితే రావడం జరిగిందండి. ఇన్ని రోజులైతే నేనైతే మీకు స్క్రీన్ మీద అయితే కనిపించలేకపోయాను. ఎందుకంటే ప్రజెంట్ అయితే చాలా వర్క్స్ అనేవి ఉండడం వల్ల నేను ఆల్రెడీ మేస్త్రి వర్క్ అనేది చేస్తూ ఉంటానండి. మీకైతే ప్రీవియస్ వీడియోలో నేనైతే వీడియోలు పెట్టి కూడా చూపించడం అనేది జరిగింది. కొంచెం బిజీగా ఉండడం ద్వారా నాకైతే టైం అనేది కుదరలేదండి. అందుకని చెప్పి ఎటువంటి వీడియోస్ కూడా మీ ముందుకైతే నేను తీసుకురాలేకపోయానండి. ఇదైతే మనకు వచ్చే స్టార్టింగ్ ప్లేస్ అండి. మగనాలి వాటర్ ఫాల్స్కి వచ్చేసి ఇది స్టార్టింగ్ ప్లేస్ అనమాట. ఈ చుట్టుప్రక్కల ఎటు చూసినా సరే కొండపోడండి. ఇదంతా కూడా జీడి పంటను అయితే ఇక్కడ ఎక్కువగా మరి వేయడం అయితే జరుగుతుందనమాట. ఇక్కడ గిరిజన ప్రాంత ప్రజలు వీళ్ళైతే జీడి పంటకి ఎక్కువగా ప్రాధాన్యతలు ఇస్తూ ఉన్నారు. అంతేకాదండి, ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ వరి పంటను కూడా ఈ సమ్మర్ సీజన్ లో పండించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది పుష్కలంగా ఈ జలపాతానికి సంబంధించిన వాటర్ అనేది అందడం ద్వారా ఇక్కడ వరి పంటను కూడా ఎలాంటి మోటార్స్ తో కానీ బోర్ల సహాయంతో కాకుండా నేచురల్ గా వస్తున్నటువంటి ప్యూర్ గా వస్తున్నటువంటి వాటర్ తో వీళ్ళైతే పంటలు అనేది చక్కగా పండించుకుంటున్నారండి. ఇకపోతే నేను సెకండ్ స్టెప్ అయితే మీకు వెళ్ళి ఆ విజువల్ ని కూడా మీతో ఆ ముందుకు వెళ్ళి ఆ సెకండ్ స్టెప్ వాటర్ ఫాల్ ని కూడా నేనైతే మీకు చూపిస్తానండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. వీడియోకి మంచిగా లైక్స్ అనేది అందించండి. అంతేకాదు మరి ముఖ్యంగా వీడియోకి అయితే హైప్ చేయడం అయితే మర్చిపోకండి. ఇకపోతే సెకండ్ స్టెప్ అయితే నేనైతే వెళ్ళబోతున్నాను. చూస్తున్నారు కదండి, సెకండ్ స్టెప్ వచ్చి అయితే ఇలా ఉందన్నమాట. చూడండి, జలపాతం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు అనేది కేరింతలు అనేది కొడుతూ ఉన్నారు. చూస్తున్నారు కదండి, వాటర్ ఫాల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. దీన్నే కానీ నాకు చెప్పినట్లుగా ప్రభుత్వం అయితే కొంచెం డెవలప్మెంట్ చేయగలిగితే చాలా బాగుంటుందండి. వాటర్ కూడా చాలా ప్యూర్ గా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, ఎటు చూసినా సరే ఇదంతా కూడా చాలా ఎత్తైనటువంటి కొండ పర్వతాలండి ఇవన్నీ కూడా. చూడండి, ఇక్కడైతే వీళ్ళు మరి గవర్నమెంట్ అయితే దీన్ని కట్టడం అనేది జరిగిందండి. ప్రయాణికులు ఇక్కడ టూరిస్టులు అనేది విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఇక్కడైతే చాలా చక్కగా కట్టారు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి, మీకోసం అయితే ఈ పై వరకు ఎక్కైతే నేను ఈ వాటర్ ఫాల్ ఎక్కడి నుంచి వస్తుందో ప్రతిదీ విజువల్స్ కూడా మీకైతే చూపించడం జరుగుతుందండి. పైన అయితే చిన్న వాగులా వస్తూ ఉందండి, కానీ కిందకి జారి పడుతూ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ప్రజెంట్ ఏంటంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ ఫ్లోటింగ్ అనేది ప్రెజర్ అనేది తగ్గిందండి. కాకపోతే వాటర్ అనేది చాలా ప్యూర్ గా ఉన్నాయి. చూడండి, ఇక్కడ గాలి కూడా చాలా స్వచ్ఛంగా ఉందన్నమాట. స్వచ్ఛమైన గాలి. చూడండి, ఎటు చూసినా సరే దట్టమైనటువంటి ఇదంతా పెద్ద పెద్ద అడవులు. ఈ అడవుల పైన ఈ కొండ పర్వతాల పైన ఏంటంటే వీళ్ళు జీడి పంటను అనేది వేయడం జరిగింది. అదిగోండి, అదంతా జీడి తోట మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. గాలి అయితే మాత్రం చాలా బాగుందండి. స్వచ్ఛమైన గాలి, ఎలాంటి కలుషితం కూడా లేనటువంటి, పొల్యూషన్ లేనటువంటి ప్యూర్ ఎయిర్, ఆక్సిజన్ అయితే ఇక్కడ అందుతూ ఉంది. టూరిస్టులు కూడా వచ్చుంటే బాగుండేది. కాకపోతే ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు
ఆఫ్టర్నూన్ లో మేము వచ్చామండి. ఈరోజు ప్రజెంట్ అయితే సండే. కాకపోతే ఇది ఇంకా ప్రభుత్వం అనేది ఇంకా డెవలప్మెంట్ అనేది చేయగలిగితే మాత్రం రాబోయే మరి ఫర్దర్ గా ముందుగా అయితే చాలా బెటర్ గా ఉంటదండి. ఇక్కడ ఈ విజువల్స్ అంతా కూడా చాలా బాగుంటాయి. అంతేకాదు దీన్ని కానీ డెవలప్మెంట్ చేయగలిగితే మరి ఇక్కడ గిరిజనులకు మంచిగా ఉపాధి కూడా దొరుకుతుందని నా అభిప్రాయం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి ఫస్ట్ స్టెప్ అయితే మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది. సెకండ్ స్టెప్ అయితే పిల్లలైతే కేరింతలు కొడుతున్నారు, అది కూడా చూపించానండి. ప్రజెంట్ ఇదిగోండి ఈ అద్భుతమైనటువంటి విజువల్స్ అండి. ఇవన్నీ కూడా ఇన్ని రోజులు అయితే పక్కనే ఉండి ఇలాంటి జలపాతాన్ని అయితే మర్చిపోయారు. అంటే మర్చిపోవడం కాదండి, ఇది కూడా ఈ దగ్గరలో మాకు దగ్గరలో ఉంటుందని నాకైతే తెలియదు అనమాట. రీసెంట్ గా కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూడడం ద్వారా నాకైతే ఈ ప్లేస్ అయితే మరి అందులో నేను చూసి ఈ ప్లేస్ కి అయితే రావడం జరిగిందండి. దీన్నే కానీ మన ప్రభుత్వం దృష్టికి ఇంకా వెళ్ళి దీన్ని కొంచెం డెవలప్మెంట్ అనేది చేయగలిగితే మాత్రం చాలా బాగుంటుందండి. అంతేకాదు ఇదైతే గుమ్మలక్ష్మీపురం నుంచి సుమారుగా ఒక 7 కిలోమీటర్లు అయితే ఉంటదన్నమాట. ఇప్పుడు గుమ్మలక్ష్మీపురం నుంచి ఈ ప్రాంతం వరకు అయితే నేరుగా రోడ్స్ అయితే చాలా బాగున్నాయండి. వెహికల్స్ తో రావడానికి కూడా చాలా మంచిగా ఉంది. రోడ్డు ఫెసిలిటీ అంతా కూడా బాగుందండి. మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రజెంట్ అయితే ఇది చల్లపూట అండి, సాయంకాల సమయం అనమాట. ఈ ప్లేస్ ను అయితే వదిలి ఇంటికి వెళ్ళాలని కూడా పెద్దగా కనిపించట్లేదు, ఎందుకంటే చాలా కూలింగ్ గా ఉందండి. చాలా బాగా అయితే నచ్చింది అనమాట. ప్రజెంట్ అయితే నేను కెమెరామ్యాన్ అయితే వచ్చాము, నాతో పాటు ఇంకా వేరే ఇంకెవరిని కూడా తీసుకురాలేదండి. వచ్చింటే మాత్రం మా ఫ్రెండ్స్ తో ఇంకొకసారి అయితే నేను తప్పకుండా వస్తాను ఈ ప్లేస్ కి అయితే వచ్చి. మరి ముఖ్యంగా చెప్పాలంటే రైనీ సీజన్ లో కానీ వింటర్ సీజన్ లో కానీ ఇంకా అద్భుతంగా ఉంటదండి. ఎందుకంటే ఇక్కడ స్థానిక గ్రామ ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు, వర్షాకాలంలో అయితే ఈ రాళ్ళంతా కూడా వాటర్ అనేది నిండిపోతుందని వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. చాలా బాగుందండి. మరి మీకైతే నేను ఎంతో కష్టపడి చాలా ప్రయాసతో అయితే ఈ యొక్క అందమైనటువంటి వాటర్ ఫాల్ అయితే చూపించాను. నచ్చిన మాత్రం తప్పకుండా లైక్ చేయండి అన్న. అంతేకాదు లైక్ చేయడమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి మన వీడియోని. ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి కంటెంట్లు అనేవి మీ ముందుకైతే నేను తీసుకురావాలనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా నన్ను అయితే తప్పకుండా మీ తమ్ముడిగా భావించి సపోర్ట్ అయితే అందించండి. ఎందుకంటే ఫర్దర్ గా మంచి కంటెంట్స్ అయితే మీ ముందుకు నేను తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి చూడండి, ఇలాంటి ప్లేస్ కి అయితే ఈ రోజు నేను వచ్చి ఈ చల్లపూట ఇలాంటి ప్లేస్ లో గడుపుతానని నేను అసలు కూడా ఊహించలేదు. మరి వచ్చినందుకైతే చాలా బాగుందండి. ప్రజెంట్ చాలా మంది అనుకోవచ్చు, అంటే టికెట్ ఏమైనా వీళ్ళు తీసుకుంటున్నారని చెప్పి చాలా మంది అనుకోవచ్చు అండి. ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఎటువంటి ఫీజు కూడా లేదు, ఎటువంటి టికెట్ కూడా లేదు. చాలా మంచిగా వీళ్ళైతే చాలా మంచిగా ఆదరిస్తున్నారు ఇక్కడ ట్రైబల్స్ వాళ్ళందరూ కూడా. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇది రాబోయే రోజుల్లో దీనికి కాస్ట్ అనేది కూడా వీళ్ళు మనమైతే పే చేయాల్సి ఉంటది. ఎందుకంటే ప్రజెంట్ ఇది రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది కాబట్టి రాబోయే కొన్ని నెలల తర్వాత దీనికి ఇక్కడ వీళ్ళైతే టికెట్ కూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటది. ప్రజెంట్ అయితే పైన అయితే పార్కింగ్స్ కోసం, వెహికల్స్ పార్కింగ్స్ కోసం ప్లేస్ ని అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా కొంచెం డెవలప్మెంట్ చేసి వెహికల్స్ కి నెక్స్ట్ ఏంటంటే మనుషులకు కూడా టూరిస్టులకు కూడా వీళ్ళైతే మరి అమౌంట్ అనేది వీళ్ళు టికెట్ అనేది వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరైనా వచ్చి చూడొచ్చు, ఎన్ని గంటలైనా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా రండి. దీని అడ్రస్ అనేది ఫుల్ డీటెయిల్డ్ గా నేనైతే ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించడం అనేది జరిగింది. కాబట్టి ఇకపోతే ప్రజెంట్ అయితే వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి మేము ఇప్పుడు సుమారుగా మరలా ఒక 50 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసి మా ప్రాంతంకి అయితే వెళ్లాల్సి ఉంది. కాబట్టి నేనైతే ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తూ ఉన్నానండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరి ముఖ్యంగా వీడియోకి అయితే హైప్ అయితే చేయండి అన్న. కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఇకపోతే మంచి మంచి కంటెంట్లతో మీ ముందు అయితే నేను ఉంటాను. కాబట్టి మరి ఇంతటితో అయితే వీడియోని ముగిస్తూ ఉన్నానండి. సరికొత్త మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.